తెలంగాణ వైతాళికుడు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కవులు లేరంటే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని 354 కవుల సంచిక ఏర్పడినటువంటి గొప్పైన వ్యక్తి గోల్కొండ సంచిక పత్రికా విలేకరి. అదేవిధంగా ఈ సమాజంలో అనేక విషయాల మీద పోరాటం చేయనటువంటి గొప్పైన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. ఈరోజు తెలంగాణ సాంఘిక చైతన్యానికి ప్రతిరూపమైన సురవరం ప్రతాప్ రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మ్యాంటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు, వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు కట్టె నిరంజనయ్య సార్ గారు, ఉరుమయ్య గారు, చంద్రశేఖర్ గారు, మా బాల్యమిత్రుడు గురువుతో సమానం నాయకంటి నరసింహశర్మ గారు, అట్లాగే కృష్ణయ్య గారు, వనపర్తి జిల్లా రెడ్డి సేవా సంఘ బాధ్యులు కృపాకర్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, తిమ్మారెడ్డి గారు అందరికీ స్వాగతం పలుకుతూ సురవరం ప్రతాప్ రెడ్డి చరిత్ర అంటే తెలంగాణకు ప్రతీక అని చెప్పొచ్చు. ఆ రోజుల్లో తెలంగాణలో కవులే లేరని గుడంబి వెంకటాచార్యులు నిందిస్తే తెలంగాణలో కవులున్నారని 354 మంది కవులతో గోల్కొండ సంచిక వాళ్ళ కావ్యాలు పద్యాలు విశేషాలతో గోల్కొండ కవుల సంచికను ప్రచురించి తెలంగాణ వైతాళికుడుగా పేరుగాంచిన మహనీయుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఆయన ఆ రోజుల్లో 1896 మే 28 జన్మించి ఆగస్టు 25 1953లో మరణించారు. ఆయన ఆ రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా, ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా ఇటికాడపాడులో రంగమ్మ నారాయణ రెడ్డి అనే పుణ్య దంపతులకు జన్మించాడు మహనీయుడు. ఇటికాలపాడులో పుట్టినప్పటికి కూడా బోరవెల్లిలో ఆయన బాల్యం గడిచింది. తండ్రి మరణించడంతో పెద్దనాన్న రామకృష్ణారెడ్డి గారితో ఈయన ఉన్నాడు. తర్వాత ఎంబీ స్కూల్లో, తర్వాత నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. మద్రాసులో BA తిరువక్కలూరు BL అడ్వకేట్, కొన్ని రోజులు అడ్వకేట్గా ఉన్నారు. కనుక ఆ రోజుల్లో తెలంగాణలో ఈయన చదువు సాహిత్యము మెచ్చుకొని రాజా బహదూర్ వెంకటరామరెడ్డి హైదరాబాద్ కొత్వాల్ గారు కూడా ఈయనను రెడ్డి కార్యదర్శి అంటే రెడ్డి హాస్టల్ కార్యదర్శిగా ఉండి అది పాఠశాలగా పెద్ద గ్రంథాలయంగా 1000 పుస్తకాలున్న రెడ్డి హాస్టల్ను 10,000 పుస్తకాలతో గ్రంథాలయంగా రెడ్డి హాస్టల్ను సంపూర్ణంగా తీర్చిదిద్దిన మహనీయుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఆయన ఆ రోజుల్లో వనపర్తి 1952లో మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు మన వనపర్తికి, హైదరాబాద్ రాష్ట్రానికి. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. అయినా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆయనకు రాజకీయాలు నచ్చలేదు. ఒక మాటలో కూడా ఈ రాజకీయాలు ఒక బురదమయం అని కూడా అన్నాడు. అటువంటి మహనీయుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఆయన ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచించాడు. దానికి ఆయన 1955-56లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయనకు రావడం జరిగింది. ఆయనకు 10 మంది సంతానం, 2 విగత జీవులైనరు. ప్రస్తుతం 4 కుమారులు 4 కూతుర్లు ఉన్నారు. పెద్ద కుటుంబం ఆయనది. ఆయన హైందవ ధర్మవీరులు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, గ్రంథాల యుద్ధము, వివిధ పుస్తకాలు రచించిన మహనీయుడు. ఆయన ఆ రోజుల్లో 1926లో గోల్కొండ పత్రిక పెట్టి సంపాదకీయాలు రాశాడు. నిజాముకి ఇసుమంతా కూడా భయపడలేదు. నా పత్రిక నిజాలను వెలువరిస్తుందని గోల్కొండ పత్రిక ద్వారా మొత్తం తెలంగాణను జాగృతం చేసిన మహనీయుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు. కనుక అటువంటి ప్రతాప్ రెడ్డి గారి చరిత్ర ఈ తెలంగాణలో సూర్యచంద్రులు ఉన్న అజరామరంగా ఆయన చరిత్ర చిరస్థాయిగా నిలుస్తుంది. ఆయన చిరస్మరణీయుడు సురవరం ప్రతాప్ రెడ్డి అంత మహనీయుడు మొట్టమొదటి తెలంగాణలో సాంఘిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనమని తెలియజేస్తూ ముగిస్తున్నారు. జోహార్ సురవరం ప్రతాప్ రెడ్డికి. జై భారత్, జై హింద్, జై